ప్రభువు నీకు తోడై ఉన్నాడంటే నీ మార్గం సరళమైపోయినట్టే. చాలామంది మనుష్యుల దృష్టిలో పడాలి, మనుషుల దగ్గర నేను పేరు తెచ్చుకోవాలి, వాళ్ళకి నేను అనుకూలంగా ఉంటే నా మీద ప్రేమ కలిగిద్ది, వాళ్ళకి ఏది చెప్పినా పనిచేస్తే వాళ్ళు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని అని మనుష్యుల దృష్టికి చాలా తగ్గించుకుంటారు. కానీ వాక్యం సెలవుస్తుంది, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి, అప్పుడు యేసయ్య హెచ్చేస్తాడు. ఏమండి, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. అహరోను ఉన్నాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని 400 సంవత్సరాలు బానిస బ్రతుకుతున్న వాళ్ళందరినీ విడిపించగలిగిన గొప్ప ప్రవక్తగా, గొప్ప ప్రార్థన పడిగా నా ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడు అని పేరుగాంచాడు. అట్లాగే నా ప్రియమైన వాళ్ళ ఏ పని చేసినా ప్రభుకి అనుకూలంగా నడిస్తే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, నా దృష్టికి నిజమైన బిడ్డ అని దేవుడే నీ గురించి సాక్ష్యం పలుకుతాడు. కానీ మనుషులే ప్రేమ కొరకొద్దు, దేవుడి దృష్టిలో తగ్గించుకో, దేవుడిని గొప్ప చేస్తాడు. ఆయన దీవిస్తే ఆపగలుడు ఎవ్వడు కూడా లేడు.